మిత్రులారా, ఆషాఢమాసంలో కొత్తగా వివాహమైన వధూవరుడు వేరువేరుగా ఉండాలి అన్నారు కదా. మరి ఆషాఢమాసం కంటే ముందు ఏ చైత్రంలోనూ వైశాఖంలోనూ పెళ్ళి అయిందనుకోండి, కాపురానికి వెళ్ళే వయసు వచ్చింది. అప్పైగా పెళ్లి లోపలేమో గర్భాధాన కార్యక్రమం ఇలాంటివన్నీ కూడా అయిపోయాయి. అది పునఃసంధానం అంటారు. మరి కాపురానికి వెళ్ళకపోతే ఎలాగండి? కొన్నిటికి కారణాలు తెలియకుండా అతివాగుడు వాగే ఆధునికులకి ఈ లక్షణం ఉంటుంది. ఏమిటో తెలుసిన, పెళ్ళి అవ్వగానే పుంసమనం అన్నది ఎప్పుడూ లేదు. పెళ్ళి అయిన తరువాత ఒక ఏడాది అయిన తరువాత అమ్మాయిని అబ్బాయిని కలిపే విధానం ఉంది తప్ప పెళ్ళైన రాత్రికే పుంసమనం, గర్భాధానం, తొలిరేయి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? తరువాత బ్రిటిష్ వాళ్ళు, అంతకంటే అలెగ్జాండరు లేకపోతే ముస్లిమ్సు వాళ్ళు చేసింది. మీకు గుర్తుందా? ఒకప్పుడు పెళ్ళిళ్ళు ఎప్పుడు జరిగేవోను? కలియుగంలో అయితే అమ్మాయి 11 ఏళ్ల వయసులో ఆ అమ్మాయి రజస్వలవుతుంది. అందుకని 11 ఏళ్ల కంటే ముందు చేసేవారు దీన్ని బాల్య వివాహాలు పెట్టే దుర్మార్గాలు చేశారు. దానికి కారణం ఆయుర్వేదం చెప్పింది. ఎందుకన్నది సరే, అది పక్కనట్టే పెట్టాను, దాన్ని నేను మాట్లాడను. ఇలాంటి సమయంలో ఆషాఢమాసం వచ్చిందంటే వధూవులనిద్దరినీ కలపకుండా ఉండడానికి కారణం ఏమిటంటే, ఇప్పుడైతే తలతిక్కలన్నీ వచ్చాయి. ఒంటి మీదకి 35 ఏళ్ళు వచ్చినా కూడా మగపిల్లాడు పెళ్ళండు, ఆడపిల్ల నేను ఉద్యోగం చేయాలి, సాఫ్ట్వేరు, అమెరికా వెళ్ళాలి, కారు కొనుక్కోవాలి, 48 ఏళ్ళు చేసుకుంటుంది పెళ్ళి. పిల్లలు ఎందుకు పుడతారండి? మరి సరైన వివాహం జరిగితే పిల్లలు ఆషాఢమాసంలో కనుక గర్భము నిలబడినట్టయితే పుట్టబోయే పిల్లలకి అనారోగ్యాలు వస్తాయి. లెక్కెట్టుకోండి, ఆషాఢమాసం నుంచి 9 నెలలు లెక్కెట్టుకోండి. ఆ 10వ నెలలో ప్రసవిస్తారు. ఈ 9 నెలల్లో కారణం చేత ఆ 10వ నెలలో పుట్టిన వాళ్ళకి అనారోగ్యాలు వస్తాయి. ఇది శాస్త్రంలో ఉంది, సైన్సు చెప్తోంది, న్యూమరాలజీ ఇలాంటివన్నీ దొరుకుతుంది, మీకు చూసుకోండి. అంచేత ఆషాఢమాసంలో గర్భము ధరించినట్టయితే అమ్మాయికి అనారోగ్యము, పుట్టబోయే బిడ్డకి ప్రమాదము. అందుకని చెప్పి ఆషాఢమాసం వచ్చింది పెళ్ళైన తొలి రోజుల్లో అంటే అమ్మాయిని అత్తారింటికి పంపించేవారు కాదు, పుట్టింటికి పంపించేవారు. అంచేత పుట్టింటికి వస్తుంది కనుక ఆ అమ్మాయికి ఆషాఢపట్టి అని చెప్పి ఒక కానుక ఇచ్చేవారు, శ్రావణ పట్టి ఇచ్చేవారు. ఆషాఢపట్టి ఎవరికి ఇచ్చేవారు? మగపిల్లలకి ఇచ్చేవారు. ఎంచేత పెళ్ళి అయిన తర్వాత వెంటనే అమ్మాయిని పక్క దూరంగా పెట్టాడు కదా, అంచేతని చెప్పి ఆషాఢపట్టి. శ్రావణ పట్టి ఈ అమ్మాయి దేనికోసం అంటే చక్కగా యాగాలు కాదు, పూజలు చేసుకోవడానికి.